శ్రీ ఆంజనేయం. అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా హనుమత్ జయంతి పండుగ యొక్క విశిష్టత, ఈ సంవత్సరం హనుమత్ జయంతి పండుగ 2025 ఎప్పుడు వచ్చింది, హనుమత్ జయంతి పండుగ రోజున చేయవలసిన పూజా విధానాలు, ఏ పదార్థాలని పండ్లని స్వామివారికి నివేదన చేయాలి, స్వామిని సులభంగా ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే విషయాలని మీకు తెలియచేస్తున్నాను. ముందుగా ప్రేక్షకులకు అందరూ మా ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. @మాట్లాడుకుందాం ఛానల్లో క్షేత్ర మహిమలు, క్షేత్ర దర్శనాలను కూడా మీకు ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తున్నాం. హనుమత్ జయంతి వైశాఖ మాసంలో బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రంలో అంజనాదేవి కుమారుడుగా ఆంజనేయ స్వామి జన్మించారు. హనుమంతుడు భక్తాగ్రగణ్యుడు, మిక్కిలి పరాక్రమవంతుడు, రుద్ర సంభూతుడు. హనుమంతుడు అంజనాదేవి కేసరుల కుమారుడు, వాయుదేవుని మానసపుత్రుడు, మహాబలుడు, శ్రీరామ భక్తుడు. ఆంజనేయుడని, హనుమాన్ అని, పవనపుత్రుడని, సంకటమోచన్ అని, రామదూత్ అని అనేక రకాలతో పిలుస్తూ తలుస్తూ కొలుస్తూ ఉంటారు. ప్రజలు దుష్టశక్తులను దూరం చేసుకోవటానికి హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమత్ జయంతి రోజు దేశవ్యాప్తంగా వివిధ అన్ని దేవాలయాల్లో హనుమత్ ఉత్సవాలు శోభతో రంగరంగ వైభవంగా జరుగుతుందనే చెప్పాలి. అంజనాదేవి పుత్రుడు అయినందువలన ఆంజనేయుడయ్యాడు. ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక, శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం. సముద్రాన్ని దాటి అవలీలగా లంకని చేరుకున్నాడు. సంజీవిని పర్వతాన్ని పెకిలించి తీసుకువచ్చి లక్ష్మణుడికి మూర్ఛ నుంచి తేరుకునేలాగా చేయగలిగాడు. మహాబలశాలి, రుద్ర సంభూతుడు ఆంజనేయుడు. సర్వదేవతా స్వరూపుడు ఆంజనేయుడు. హనుమనామస్మరణ సర్వ పాపహరణం. అతి శక్తివంతమైన రామనామస్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచారు. ఎక్కడైతే రామనామ భజన జరుగుతూ ఉంటుందో అక్కడ హనుమ మారు రూపంలో వచ్చి రామనామాన్ని భజిస్తాడు. భక్తి రసం సెల ఏరులాగా పారుతుంది. రావణుణ్ణి సంహరించిన అనంతరం శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై అయోధ్యకి రావటం, శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తర్వాత హనుమంతుల వారిని ఏదైనా వరం కోరుకోమనమని రాముడు అడుగుతారు. నా హృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచిపోవాలని, నీ నామస్మరణతోనే నా జన్మ పునీతం కావాలని కోరుకుంటారు. తదాస్తు అని రాముల వారు పలకటం. అప్పుడు సీతాదేవి హనుమకు ఉన్న అపారమైన భక్తికి మెచ్చి, నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరమిస్తారు. హనుమ ఉన్న ఊరు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతుంది. అటువంటి హనుమకి హనుమత్ జయంతి రోజున ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహం కానీ ఫోటోను కానీ పెట్టుకుని 5 ఒత్తులు వేసి నువ్వులతో దీపారాధన చేసి సింధూరంతో స్వామిని అలంకరించి ఎర్రని అక్షింతలతో ఎర్రని పుష్పాలతో పూజించి ఓం శ్రీ రామదూతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, హనుమకు ఇష్టమైనటువంటి తమలపాకు దండ కానీ వడమాల కానీ వేస్తే వారికి ఉన్న సమస్తమైన కోరికలు తప్పక సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. ఆయనకి ఇష్టమైనటువంటి బూరెలు, అప్పాలు, దానిమ్మ పళ్ళు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. అలా చేయటం వలన భూత ప్రేత పిశాచాది క్షుద్ర బాధలను తరిమి కొట్టగల దైవం ఆంజనేయ స్వామి. అంతేకాకుండా భోగ భాగ్యాలని, సుఖ సంతోషాలని తప్పక లభిస్తాయి అని చెప్పి పండితులు చెప్తున్నారు. హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన ధైర్యం, స్థైర్యం కలుగుతాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. హనుమత్ జయంతి రోజున 5 రకాల పళ్లను 5 చొప్పున నివేదనగా చేయాలి. ఆ విధంగా చేసినట్టయితే సర్వకార్య సిద్ధి. హనుమంతుడికి 5 సంఖ్యకి చాలా చక్కటి సంబంధం ఉంది. దేవాలయాలకు వెళ్ళటం, అక్కడ కూడా పూజా కార్యక్రమాలను చేయటం, హనుమత్ ప్రదక్షిణాలు చేయటం, హనుమ ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో పాటు ఎటువంటి కష్టమైన క్లిష్టమైన కోరికైనా సరే తీర్చగలిగిన వారు ఆంజనేయుడు. ధార్మికమైనవి, ధర్మబద్ధమైనవి, న్యాయబద్ధమైన కోరికలు తప్పక నెరవేరుతాయి.
కార్యసిద్ధి హనుమాన్ స్తోత్రాన్ని పఠించడం వలన విద్యా పోటీ పరీక్షల్లో విజయం, మంచి ఉద్యోగం, ఉన్నత స్థితికి కలిగి ఉండటం, శత్రువులపై విజయం, దుష్ట శక్తిని దూరం చేయటం, శని బాధలు తొలగిపోవటం, సర్వత్వ విజయం సిద్ధిస్తుంది. ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి తమలపాకుల దండ మాలగా సమర్పించటం. తమలపాకులనైనా ఆయనకి చాలా ప్రీతికరమైనది. తమలపాకుల తోటల్లో ఆంజనేయ స్వామి తిరుగాడుతూ ఉంటారని సూక్ష్మ రూపంలో ఇప్పటికి అని శాస్త్రాల ద్వారా మనకు తెలుసున్నది. ఆంజనేయ స్వామికి తమలపాకుల దండాన్ని సమర్పించిన, వడమాలని సమర్పించిన వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఆంజనేయ స్వామికి సింధూరం అనిన కూడా చాలా ఇష్టమైనది. ఒకసారి సీతమ్మ తల్లి నుదుటిన సింధూరం పెట్టుకోవటం చూసిన హనుమ, అమ్మ నుదుటిన సింధూరం ఎందుకు ధరించావు, పెట్టుకున్నావు తల్లి అని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ తల్లి రామచంద్రమూర్తికి దీర్ఘాయుష్యుగా ఉండాలని, స్వామికి మేలు జరగాలని నాయన హనుమ అని ఆమె చెప్పడంతో వెంటనే ఆంజనేయ స్వామి ఒళ్ళంతా సింధూరం పూసుకోవటం రామచంద్రమూర్తిపై గల నిరుపమానమైన భక్తికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. మంగళవారాలు, శనివారాలు కూడా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా వెళ్ళి ప్రతి మంగళవారం, శనివారం ఒక హనుమ జయంతి రోజునే కాకుండా ప్రతి మంగళ శనివారాల్లో కూడా హనుమని దర్శనం చేసుకోవటం, ఆ విధంగా పూజా కార్యక్రమాలను చేసినట్టయితే ఆంజనేయ స్వామి వారికి ఉన్న సమస్తమైన బాధల్ని తొలగించి విజయాలని ఇస్తారు అని చెప్పి అపారమైన నమ్మకం భక్తుల్లో దాగి ఉంది. హనుమ జయంతి రోజున సుందరాకాండ పారాయణ నియమనిష్టలతో చేసిన వారికి జీవితంలో పరిష్కారం కాని అనేక సమస్యలు త్వరగా తొలగిపోయి విజయం సిద్ధిస్తుంది, కీర్తి లభిస్తుంది, బుద్ధి వికసిస్తుంది, మనోబలం పెరుగుతుంది. క్లిష్టమైన కష్టమైన కోరికలన్నీ ఉన్నవారు తమలపాకుపై సింధూరంతో నువ్వుల నూనెతో కలిపి శ్రీరామ అనే రామాన్ని రాసి స్వామికి దండగా సమర్పించి లేదా ఆయన పాదాల వద్ద ఉంచినా సరే వారికి ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆ రోజున దేవాలయానికి వెళ్ళి మట్టి దీపంలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే చాలు, మన మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరటమే కాకుండా హనుమంతుడే మనకు రక్షకుడుగా ఉంటాడు. హనుమత్ దేవాలయాలు హనుమంతుని విగ్రహాలకు మనకు అనేక రకాల్లో కనిపిస్తుంటాయి. ప్రసన్నాంజనేయుడు, వీరాంజనేయుడు, అభయాంజనేయుడు, పంచముఖాంజనేయుడు, ఇలా అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తారు. హనుమ మన భక్తితో మనం స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం మనలో పెరుగుతాయి. హనుమ జయంతి రోజున సుందరాకాండ పారాయణ చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవటానికి మానసికపరమైనటువంటి ఆనందం, ఆంజనేయ స్వామి ఉపాసన చేయటం వల్ల కూడా మనసుకు ప్రశాంతత, హాయిగా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఆంజనేయ స్వామి యంత్రాన్ని పెట్టి ఫోటోని కానీ లేకపోతే నిత్యం దానికి పూజలు చేస్తుంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కడకళలాడుతూ ఉంటుంది. అలాంటి హనుమంతుడి ద్వారా మనం తెలుసుకోవాల్సినది, నేర్చుకోవాల్సినది ధైర్యం. ఆయనకున్నటువంటి ధైర్యం. తనకంటే 100 రెట్లు బలవంతుడైనా తనలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోడు ఆంజనేయ స్వామి. ఈ గొప్ప లక్షణాన్ని తన భక్తులందరూ అలా మరుచుకోవాలని సూచిస్తాడు. హనుమ జయంతి రోజున హనుమాన్ చాలీసా పరుమార్లు చదువుకోవటం, సుందరాకాండ పారాయణ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. సుందరాకాండలో రాముడు సుందరుడు, సీత సుందరి, అశోకవనంలో సుందరమైనది, వాల్మీకి కావ్యం రచన చాలా సుందరమైనది, హనుమంతుడు సుందరుడు, సుందరాకాండ మంత్రం సుందరమైనది. ఈ కాండలో సుందరం కానిది ఏమీ లేదని తెలుస్తున్నది. అందువల్లనే దీనికి సుందరాకాండ అయినది. ఈ సుందరాకాండలో చదువుకున్నట్టయితే ఎటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలన్నిటినీ మనకు సానుకూలమై మనకు మేలు జరుగుతుందని చెప్పి సుందరాకాండ పారాయణ చేయమని హనుమత్ జయంతి రోజున అని పెద్దలు చెప్తున్నారు. ఇక ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా హనుమత్ దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పఠనం అలా చేసుకుంటే స్వయంగా హనుమంతుడే మనకున్న సమస్తమైనటువంటి బాధల్ని తొలగించి సుఖ సంతోషాలని, ఆయురారోగ్యైశ్వర్యాలని ప్రసాదిస్తాడు. హనుమాన్ చాలీసా పారాయణ రోజుకు 11 సార్లు చొప్పున 40 రోజులు కనుక చేసేది కార్యసిద్ధి. ఒకే చోట కూర్చొని 40 సార్లు ఒకే రోజు కనుక చేస్తే విశేష కార్యసిద్ధి. అలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అటు మూడు వేళల హనుమాన్ చాలీసా చదివితే సర్వకార్యసిద్ధి అని పెద్దలు చెప్తున్నారు. హనుమాన్ చాలీసా చదవటం వలన విజయాలు తథ్యం, వ్యాధులు, అకాల మరణాలు దరిచేరవు.
యోధులెందరో ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాని ఆరాధించారు. ఆ బలమే హనుమాన్ చాలీసాకి ఉన్నది. భూత ప్రేత పిశాచాది క్షుద్ర శక్తులను తరిమి కొట్టగలదు. ఆంజనేయుడంటే వాడికి కూడా భయమే. అలాంటి వీరాంజనేయ అనుగ్రహం కోసం మనమంతా హనుమాన్ చాలీసాని చదివి ఆరోగ్యం, సౌఖ్యం, సౌభాగ్యాలని, ప్రయోజనాలని పుష్కలంగా పెంచుకుందాం. ఈ సంవత్సరం 2025 మే 22వ తేదీన హనుమత్ జయంతి పండుగగా మనం అందరం జరుపుకుంటున్నాం. హనుమత్ జయంతి పండుగ రోజున హనుమంతుని పూజతో పాటు సీతారాములకు పూజ కూడా చేసుకుంటుంటే అష్టైశ్వర్య ప్రాప్తి లభిస్తుందని పెద్దలు పండితులు చెప్తున్నారు. ఆ రోజు వడపప్పు, పానకం కూడా నివేదనగా సమర్పించి అందరికీ ప్రసాదంగా పంచాలి. ఆ రోజు హనుమాన్ చాలీసా పఠనంతో పాటు రాముల వారికి సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పఠించాలి. ఈ వీడియోలో హనుమత్ జయంతి ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని మీకు తెలియజేశాను. ఈ వీడియోను చూస్తున్న వారందరూ జై హనుమాన్, జై శ్రీరామ్ అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.